వంట పాత్రలు గ్యాస్ బైలు అనురే గ్యాస్ బైలు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే గ్యాస్ బైలు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పెండింగ్ బిల్లులు 2 రోజులు జరిగే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలి. 2 రోజులు జరిగే నిరాహార దీక్షలను ప్రభుత్వమే స్టవ్ కూడా ఇవ్వాలి కదా. ఈ ప్రభుత్వం ఏంది, మేము ఓట్లు వేసినప్పుడే అవసరం పడ్డాం కానీ ఇవాళ మేము మధ్యాహ్న భోజనము ఆగుపడట్లేదు. మరి ఎట్లా మా సమస్యలు? మాకు గ్యాస్ పొయ్యిలే బుడ్లు ఇచ్చి పొయ్యిలు ఇవ్వకపోతే మేము ఎట్లా దేని మీద చేసేది? 6 నెలల నుంచి మాకు ₹1 కోడిగుడ్ల బిల్లు లేదు, మెస్ బిల్లు లేదు. అంగన్వాడీ వాళ్ళకు ఏ విధంగా అయితే నిత్యావసర సరుకులు కోడిగుడ్లు సరఫరా చేస్తాండ్రో మరి మాకు కూడా అదే విధంగా సరఫరా చేస్తే మేము చేస్తాం కదా. మాకు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. చేసి మా రెక్కలు మేము ముసలి వాళ్ళం అయిపోతున్నాం. ఇగెన్నడు మేము లబ్ధి పొందేది? ఈ ప్రభుత్వం మాకు 10,000 వేతనం ఇస్తానని ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలక్షన్ల ముందు మేము అవసరం పడ్డాం. మధ్యాహ్న భోజన పొలని ఒక పేరు తీసి చెప్పిండే తప్ప ₹1 కూడా ఇవ్వలేదు. 10,000 అన్నాడు, పావుల కూడా లేదు. మాకు ₹1 అప్పటి నుంచి ఇస్తున్నాం. ఇవాళ ₹6 ఇస్తాండు ఒక పిల్లకు. ₹6 కాదు, అదనంగా ₹1 వేసి కోడిగుడ్డు ₹7 ఉంది మార్కెట్లో. ₹7 తెచ్చి పెట్టాలి. మెనూ ప్రకారం పెట్టమ్మా, రోజు 2 కూరలు చేసి పెట్టాలని హెచ్ఎం ఎదిరిస్తుండు మమ్మల్ని. ఎట్లా ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టమన్నారు? 6 నెలల నుంచి బిల్లు రాకపోతే ఎక్కడి నుంచి తెచ్చి పెట్టేది మేము? మా బాధలు ఇక ఎవరు చెప్పుకునేది? హెచ్ఎం సార్ ఏమంటాడు, 2 కూరలు చేయకపోతే నువ్వు వెళ్ళిపోవమ్మా అంటాడు. ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది మేము వెళ్ళిపోవడానికేనా ఈరోజు? మరి ఎట్లా సమస్య? సిరిసిల్ల జిల్లా కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆగస్టు 6, 7 తారీఖులలో నిరాహార దీక్షలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయించిన ప్రకారంగా ఇవాళ సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల దీక్షలకు కూర్చోవడం జరిగింది. మాకున్నటువంటి గత సంవత్సర కాలం నుండి కోడిగుడ్డ బిల్లులు రాక అప్పులు చేసి ఇవాళ మధ్యాహ్న భోజనం పిల్లలకు నాణ్యమైన తిండి పెడితే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు బిల్లులు చెల్లించక మాకున్నటువంటి కనీస వేతనాలు అమలు చేయక ఇలా కార్మికులకు ఒక్కొక్కరికి ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లిస్తుంది 600 జీతం. ఈ 600 జీతంతో వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మా దీక్షల దగ్గరికి వచ్చి మీకు ₹10,000 జీతాన్ని అమలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవుతున్నా మా సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండే కాబట్టి మేము దీక్షలకు వెళ్ళడం వచ్చింది. ఈ దీక్షలతో కాకుండా రేపు ఇంకా సెప్టెంబర్ 1వ తారీఖు నుండి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వంటలు బంద్ చేసి ఎన్ని రోజులైనా పర్వాలేదు సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ సిలిండర్లు ఇచ్చినటువంటి గౌరవనీయుల కలెక్టర్ గారు ఇవాళ వంట పాత్రలకు వచ్చినటువంటి మన జిల్లాకు ₹55,70,000 వంట పాత్రలకు వస్తే గౌరవనీయులైన కలెక్టర్ గారు ఆ డబ్బులు సిలిండర్లకు పెట్టారు. మరి సిలిండర్లకు పెట్టిన తర్వాత ఇక్కడ వంట పాత్రలు లేవు. ఈ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వంట పాత్రలు ఇచ్చి మన జిల్లాలో సిలిండర్లు ఇవ్వండి. మరి సిలిండర్లు బుడ్డు ఇచ్చిండు కానీ పొయ్యిలు ఇవ్వలేదు. మళ్ళీ ఆ బుడ్లు సుతం మేము నింపుకోవాలని చెప్పి అక్కడ మళ్ళీ అధికారుల ఒత్తిడి. ఇవాళ మేము నింపుకుని లేదు, సిలిండర్లు ప్రభుత్వమే సప్లై చేయాలి, లేకపోతే సిలిండర్లు అయిపోయిన తర్వాత అవి మూలకేస్తాం, ఆ సిలిండర్ మీద మనం వండే పరిస్థితి లేదని చెప్పి మేము ప్రభుత్వానికి అల్టిమేటంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ వంట పాత్రలు ఇవ్వాలి, మాకు కనీస వేతన చట్టం అమలు కావాలి. ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 10,000 జీతాన్ని అమలు చేసి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారానికి 3 సార్లు కోడిగుడ్డు పెట్టాలంటే ఒకసారి కోడిగుడ్డు పెడితే ₹54,200 మధ్యాహ్న భోజన కార్మికులు నష్టపోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ₹1 అదనంగా మేము చెల్లిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి, పిల్లలకు కోడిగుడ్డుకు. ఇలా ₹6 మాకు చెల్లిస్తే ₹7, ₹8 మార్కెట్లో ఉన్న కోడిగుడ్డు పెట్టవలసిన పరిస్థితి ఉంది.
ఇలా నిత్యావసర ధరలు పెరిగి ఆకాశాన్ని అంటినాయి. ప్రభుత్వం నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటినా కూడా పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచకుండా 4 సంవత్సరాలకు ₹1 పెంచి ఇలా పెంచినామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు. మేము ఒక్కడే ఇలా ఒక మెనూ ప్రకారంగా పెట్టాలంటే ఒక విద్యార్థికి ₹25 చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, కాళ్ళు పోతున్నాయి, కళ్ళు పోతున్నాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు, హెల్త్ కార్డు లేవు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు అధ్వానంగా ఉన్నాయి. గత 24 సంవత్సరాల నుండి వాళ్ళు వంట చేస్తే ఒక్కొక్కరు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వాళ్ళ కనీసం పెన్షన్ సౌకర్యం లేదు. వాళ్ళు ఇలా రాజీనామా చేస్తే కనీసం వాళ్ళకి గ్రాడ్యుయేట్ లేదు, ఇలా పిఎఫ్ లేదు, వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సమ్మెకు వెళ్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6వ తారీఖు 7వ తారీఖు 2 రోజులు మా సమ్మె కొనసాగుతుంది. మా సమస్యలు ఈ గౌరవనీయ కలెక్టర్ వచ్చేంత వరకు మేము ఇక సాయంత్రం 6 కానీ 7 కానీ ఇక్కడనే కూర్చుంటామని చెప్పి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కొడుకుట్ల బిల్లులు రాలేదు, ఈ పిల్లల బిల్లులు రాలేదు. మొన్న కలెక్టర్ వచ్చిండు, రాకుంటే బంద్ చేయండి అన్నారు. మరి ఎట్లా బంద్ చేస్తాము? మరి ఓ పింఛమి లేదా, ఓ కారట్ ఏదన్నా అయిపోతే మేము ఏదైనా చచ్చిపోయినా కానీ మాకు ఏం ఆధారం లేదు. మరి ఎందుకొరకు బంద్ చేయమన్నారు? మరి పైసలు ఇయ్యరా? మరి ఇప్పుడు తెచ్చినందుకు ఏమమ్మి కట్టమంటున్నారు? ఇప్పుడు సంవత్సరం అయితే బిల్లులు రాక మాకు 10వ హై స్కూల్గా రాక ఇప్పుడు కొడుకుతే సంవత్సరం అయింది. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు ఏం పెట్టమంటారు? చెప్పులు పంచారు. మాకు దుఃఖం వస్తుంది. మొన్న వచ్చినాక కాళ్ళు మొత్తం చూద్దా రాకుండా వండ అన్నాడు, కాళ్ళ మీద వండ చూస్తా కానీ ఏమన్నట్టు ఎట్లా పని చేస్తాం? మేము ఏం చూసుకొని పని చేయమంటాం? ఈ గిన్నె అప్పు చేసి మాకేమన్నా గురుపు ఏదైనా ఉన్నదా? పంచని కాలు మొత్తం బిల్లు వస్తలేదు. ఎట్లా అంటే వస్తుంది. మళ్ళీ ఇంకేమంటారు? మంచి కొని పెట్టాలి అంటుంది. మళ్ళీ బిల్లు కావాలి, కావాలి.